హాయ్ అండి. ఈరోజైతే నేను ఎండు రొయ్యలు గోంగూర వండుతాను. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ గుండె కట్ చేసి ముందుగా కట్ చేస్తాను. గోంగూర మంచిగా కడగాలి, ఇసుకుంటుంది. ఇది రొయ్యలు కూడా కొంచెం వేడి వాటర్లో కడగాలి, అలా అయితే ఇసుకంత కిందకి పోతుంది. వేడి వాటర్లో కడిగాను, శుభ్రం కడగాలి. ఇదిగంటే కడాయి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను, 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ముందుగా కడిగిసిన గోంగూర వేసుకోవాలి. ఇదిగండి గోంగూర వేస్తాను, ఇది ఉడకనివ్వాలి, ఇది ఉడకాలి. ఇప్పుడు ఇదిగండి గోంగూర ఉడుకుతుంది కదా, ఈలో ఇంక వేరే కడాయి పెట్టేసి కొంచెం ఒక 3 స్పూన్లు ఉంటుంది ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, కొంచెం జీలకర్ర. ఆవాలు జీలకర్ర వేస్తాం కదండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాం కదండి, వేగాలి ఎర్రగా. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదండి, ఇప్పుడు రొయ్యలు వేసాలి. గోంగూర ఉడికిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాలి. రొయ్యలు బాగా వేగాలి. ఇప్పుడు ఎందుకంటే గోంగూర చల్లగా అయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఒక్కసారి ఇలాగనిస్తే మెత్తగా అయిపోద్ది, మరి ఎక్కువ టైంలో పట్టకూడదు. ఇదిగండి ఒకటే తిప్పాను, ఇట్లా మిక్స్ అయిపోయింది. ఇదిగండి రొయ్యలు, ఉల్లిపాయలు అయితే బాగా వేగినవి. ఇప్పుడు చూడండి ఎర్రగా వేగినవి. రొయ్యలు వేగాయి కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇప్పుడు ఎందుకు వేస్తానంటే, ముందు వేస్తే ఇలాగ రొయ్యలు ఏమి వేయకన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయక మాడిపోయి గిన్నె కంటేస్తుంది. అందుకే ఇప్పుడు వేసాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేస్తే ఈ రొయ్యలు వేగవు, తొందరగా మాడిపోద్ది. అందుకే ముందు రొయ్యలు వేగాలి, వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, పచ్చి వాసన పోయే వరకు కొంచెంసేపు వేపాలి. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు అందుకే కారం వేసాను, సరిపడ కారము, పసుపు, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి అండి 1 స్పూను. ఇవన్నీ కొంచెంసేపు వేగాలి. సరిపడ ఉప్పు వేసుకోవాలండి. ఇగో ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలపాలి. ముందుగా మిక్సీ పట్టేసాం కదండి గోంగూర, ఇది వేసేయాలి. ఇప్పుడు గోంగూర వేస్తానండి, ఇదంతా కలిసేలాగా మళ్ళీ కలపాలి. అప్పుడే వాటర్ వేయకూడదు, మొత్తము కొంచెం వేగాలి గోంగూరతోటి. ఇదిగండి గోంగూరతో పాటు కొంచెం వేగింది కదండి రొయ్యలు, గోంగూర మళ్ళీ వేగింది కొంచెము. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మరి కొంచెం వాటర్ పడుతుందండి, కొంచెం వాటర్ వేస్తున్నా. ఇదండి ఇప్పుడు వాటర్ వేసాను. నేను ఈ గ్లాసున్నర వాటర్ వేసానండి. ఎందుకంటే రొయ్యలు కొంచెం ఉడకాలి, ఇంకా గ్రేవీలాగా రావాలి కూర అని. నేను ఒక 2 గ్లాసులు అనుకోండి, కొంచెం తక్కువ 2 గ్లాసులు వేసాను వాటరు. ఇదండి ఇలా వచ్చింది గ్రేవీ లెక్క. ఇది కొంచెంసేపు ఉడకనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టాలి. ఇదిగండి గ్రేవీ దగ్గరికి అయ్యింది మొత్తము. మరీ దగ్గర కాక ఇలాగ ఉంటే బాగుంటుందండి. చూడండి ఈ టైప్లో ఉంటే బాగుంటుంది రైస్తో తింటే. ఇంకా ఉంచితే మరీ గట్టిగా అయిపోద్ది కూర. ఇప్పుడైతే ఇలా గ్రేవీ లాగా ఉంది చూడండి, జ్యూసీగా ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది, ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది చూడండి. ఇట్లా ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇలా గ్రేవీలాగా ఉంటేనే బాగుంటుంది. గోంగూర రొయ్యలు వండాను కదా అండి, ఇగో ఇప్పుడు వేస్తున్నా. ఎలా ఉంది చెప్పు. సూపర్ ఉందంటండి గోంగూర ఎండు రొయ్యలు. నేను ఇలా ఫస్ట్ టైం వండాను, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.